వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట కోటి కూరగాయ మార్కెట్పై రైతు బజార్ల దళారుల దాడి. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట కోటి కూరగాయల మార్కెట్ రైతు బజార్ల దళారులపై దాడి. జగ్గేపేట పట్టణంలో కోటి కూరగాయల మార్కెట్లో రైతు బజారు కన్నా ₹5 తక్కువ ధరలో అమ్ముతున్నాడు. రైతు బజార్లో ఉన్న దళారులు కోటి కూరగాయల మార్కెట్పై దాడికి వచ్చారు. రైతు బజారు కన్నా తక్కువ ఎందుకు అమ్ముతున్నామని కోటి కూరగాయల మార్కెట్కి రైతు బజార్లో దళారులు వచ్చి మార్కెట్ కన్నా ఎందుకు తక్కువ అమ్ముతున్నామని దాడి చేశారు. ఈ సందర్భంగా కోటి కూరగాయల మార్కెట్ యాజమాన్యం మీడియాతో మాట్లాడుతూ రైతు బజారు కన్నా తక్కువ ధరకి అమ్ముతున్నామని, ఈరోజు నా కూరగాయల మార్కెట్పై గొడవ చేయడానికి రైతు బజార్లో ఉన్న దళారులు వచ్చారు. నిన్న వచ్చి నీవు రైతు బజారు కన్నా తక్కువ ధరకి అమ్మొద్దని చెప్పి వెళ్లారు. ఈరోజు 150 మంది వచ్చి నా మార్కెట్ వద్ద రైతు బజారు కన్నా తక్కువ అమ్మితే నీ మార్కెట్ నాశనం చేస్తామని గొడవకు దిగారు. గతంలో రైతు బజార్లో ఆల్గౌట్ కౌంటర్ నడిపించాను. నన్ను ఏదో రకంగా అర్జెంట్ చేసి అక్కడ నుండి బయటకు పంపించారు. నేను సొంతగా మార్కెట్ పెట్టుకొని జనాలకు తక్కువ రేటుతో నడిపిస్తున్నానని, నన్ను ఏదో ఒక రకంగా ఇబ్బంది చేసి మార్కెట్ లేకుండా చేయాలని రైతు బజార్ దళారులు నా మార్కెట్ ముందు గొడవ చేస్తున్నారని, ప్రజలకు తక్కువ రేటుకే కూరగాయలు ఇస్తున్నారని గొడవ చేశారు. కోటి కూరగాయల మార్కెట్ యజమాని అన్నారు. జనాలకి తక్కువ రేట్లో ఇవ్వాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాను. దీన్ని వాళ్ళు నేను రాజకీయ కక్షగాను నన్ను రైతు బజార్లోంచి బయటికి పంపించారనే దాంతోనే వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అంతే సార్, అంతకుమించి దయచేసి ఏమీ లేదు. అది నియోజకవర్గ ప్రజలందరికీ నేను తెలియజేయవలసింది ఏమనగా, నేను జగ్గయ్యపేటలో ప్రజలందరికీ అందుబాటులో సరసమైన ధరకి క్వాలిటీ సరుకులు తీసుకొచ్చి అమ్ముతున్నాను. దీన్ని కొందరు వ్యక్తులు నచ్చక రైతు బజార్ కంటే తక్కువ అమ్ముతున్నావని, రైతు బజార్ రేటుకి తక్కువ అమ్ముతున్నానని, తక్కువ అమ్మకూడదు, నువ్వు కూడా రైతు బజార్ రేటుకి అమ్మాల్సిందే అని చెప్పేసి గొడవ చేయడానికి వచ్చారు. ఇప్పుడు గొడవ చేస్తున్నారు. రైతు బజార్లో అమ్ముకునేటువంటి దళారులు వచ్చారు, రైతులు కాదండి. ఇందులో రైతులు ఎవరూ కాదు. ఈ మధ్య రైతులతో కూడా చాలా సందర్భాల్లో విజయవాడ మార్కెట్కి, మన జగ్గయ్యపేట రైతు బజార్ మార్కెట్కి కనీసం ఒక టమాటా, బంగాళదుంప, మిర్చి, ఉల్లిగడ్డ, అలాగే ఇంగ్లీష్ ఐటమ్స్, ఇవన్నీ వాటిల్లో రేట్లు ఏమీ డిస్టర్బ్ చేయరండి. రైతులు తెచ్చేటువంటి సరుకుల్లో నుంచి దొండకాయ, బెండకాయ, వంకాయ, కాకరకాయ లాంటి మార్కెట్ కంటే విజయవాడ బోర్డు పెడుతున్నామని చెప్తున్నారు. విజయవాడ బోర్డు కంటే అన్ని ఆ 4 రకాలు తగ్గించి రైతులను ఒకసారి నా మీదకి పంపించడం జరిగింది. అయితే రైతులందరూ కూడా నేను ఆల్రెడీ చెప్పాను, ఇదిగోండి విజయవాడ రేట్లు ఎలా ఉన్నాయి, మన రైతు బజార్ రేట్లు ఎలా ఉన్నాయి, నన్ను చూపించి కారణం చూపించి అలా పెడుతున్నారని చెప్పే విషయం నేను చెప్పాను. ఇవాళ నిన్న వచ్చారు, వచ్చి ఇట్లా అమ్మొద్దని చెప్పేసి వెళ్ళారు. ఆ వాస్తవానికి నేను అందుబాటులో లేను. ఈరోజు ఏం జరిగింది, ఇప్పటికిప్పుడుగా వచ్చి ఒక 150 మంది 200 మంది దాకా వచ్చి, నువ్వు రైతు బజార్ రేట్ అమ్మేటైతే నీ కొట్టు ఉంచుతాం, లేకపోతే నాశనం చేస్తాం. అది ఏదండి, ఇప్పుడైనా అలాగే ఉంది సార్. గతంలో ఆలుగడ్డల కౌంటర్ నాకు ఇచ్చారండి. అది ఇచ్చారు. రోజు ఇచ్చిన దగ్గర నుంచి రోజు ఎరా చేయటం మొదలుపెట్టారు. రోజు దాని మీద ఏదో అంటే ప్రతి సరుకులో నుంచి కూడా ఎంతో కొంత డ్యామేజ్ అనేది వస్తుందండి. పచ్చి సరుకులో ప్రతి బస్తాలో ఏదో ఒకటి 4-5 గడ్డలు రావటం కానివ్వండి, 10 గడ్డలు రావటం కానివ్వండి జరుగుద్ది. దాన్ని ఏంటంటే ప్రత్యేకంగా నన్ను బయటికి పంపించడం కోసం పైన పెట్టించి ఫోటోలు తీపిచ్చి మన ఎమ్మెల్యే గారికి పెట్టి ఆయన్ని బాగా ఇబ్బంది పెట్టారు. వాస్తవంగా అంటే దీని వెనక వేరే వ్యక్తులు ఉన్నారు. అది రాజకీయ కోణం అనొచ్చు, లేకపోతే ఇంకా వేరే అనొచ్చు. కానీ అది పాపం ఆయన గారిని చాలా సందర్భాల్లో ఈ విషయంలో ఎమ్మెల్యే గారు నన్ను పిలిచి, నన్ను వాగు, సరే వేరే వాళ్ళు చేసుకుంటారు, చూద్దాం, ఒక నెల రోజులు చూద్దాం అని చెప్పేసి ఆయన గారు నాకు మాట ఇవ్వడం జరిగింది. ఏదండి, జగ్గయ్యపేటలో నాది శాంతినగర్లో ఒకటి ఉంది సార్, ఇది ఒకటి ఉంది సార్. అది వేటికి సార్? రైతు బజార్కి పర్మిషన్ ఉంది సార్ నాకు. ఉంది సార్, నేను చూపిస్తాను. నా కౌంటర్లో కింద ఇది ఉంది, పట్టుకొచ్చాను.
రైతు మార్కెట్ కంటే కూడా మన జగ్గేపేటలో రైతు మార్కెట్ కూడా ఇక్కడ కోటి మార్కెట్లో చాలా 5 రూపాయలు కిలోకి 5 రూపాయలు తక్కువ ఉంది. ఈయన చాలా ప్రజలకు సేవ చేస్తుండు. వింటున్నావా? ఇప్పుడు మాకైతే మేము ప్రజలకి మేము ఏమనుకుంటున్నాం అంటే మేము ఎక్కడ తక్కువ ఇస్తే అక్కడ తీసుకోవాలని మేము అనుకుంటున్నాం. ఆ మార్కెట్కి పోస్తే అక్కడ కనీసం కిలోకి 200 గ్రాములు తక్కువ వస్తుంది, 200 గ్రాములు తక్కువ వస్తుంది. మేము ఏంటంటే ఇక్కడ నికరంగా కాటా ఇస్తున్నారు, రూపాయి 5 రూపాయలు తక్కువ ఇస్తున్నారు. మేము అదే విధంగా మీ ఇక్కడికి వస్తున్నాం. ఈయన కోటి మాత్రం మామూలుగా మాకు ప్రజలకి చాలా సేవ చేయాలనే ఆలోచనతో ఆయన ఉన్నారు. మేము ఇక్కడికి వస్తాం. అంటే ఇచ్చాం సార్, ఇచ్చినా సరే వాళ్ళకి ఏంటంటే 1 రోజు 2 రోజులు వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే పనిష్మెంట్ ప్రజెంట్గా అయితే పనిష్మెంట్ ఏంటంటే ఎక్కువ తీసుకోవట్లేదు. 1 రోజు 2 రోజులు వాళ్ళకి డివైడ్ చేస్తున్నారు.